నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తీయని బాధ అనే ఒక చక్కటి కథను విందామండి. గాజులు గాజులు ఎక్కడ ఏ మూలనున్నా ఆ కేక వినిపించేసరికి నాగస్వరమైన నాగుపాములాగా పరుగు పరుగున వచ్చేస్తుంది మాధురి. కొత్త రకాలు ఏమున్నాయి తాత? ప్రశ్నిస్తున్న మాధురిని నకసిక పర్యంతం చూసి ప్రేమగా నవ్వాడు పట్టాభి. వారానికోసారి కొత్త కొత్త రకాలు వచ్చేస్తాయిటమ్మా వెర్రి తల్లి, ఆపేక్షగా చూస్తూ అన్నాడు. దా, ఇందులో నీకేమి నచ్చాయో చూడు. దగ్గరకు వెళ్ళలేదు మాధురి. అలాగే గోడ కానుక నుంచుని గాజుల మలారం అంతటిని విస్ఫారిత నయనాలతో చూడసాగింది. విశాల, గాజుల తాత వచ్చాడు చూడు. ఒత్తులు చేసుకుంటున్న భద్రమ్మ కోడల్ని కేకేసింది. 10 నిమిషాల తర్వాత లోపల నుండి వచ్చింది విశాలాక్షి. ఏం తాత వచ్చావా? పలకరించి ఒకసారి గాజుల పొట్లాలన్నీ కలే చూసింది. నిండుగా గాజులున్న తన చేతులను ఒకసారి చూసుకుని, చాలా పనిలో ఉన్నాను తాత, పైవారం వస్తావుగా అంది. అర్థం చేసుకున్నాడు తాత. 5వ తనపు వస్తువుల్ని ఉన్నాయిలే ఇప్పుడు వద్దు అనటం ఆచారం కాదు. అలాగే తల్లి, వచ్చే సోమవారం వస్తానులేండి అంటూ మాలారం అంతా వెతికి వెతికి గాజులు తీశాడు. వెడల్పాటి ఎర్రటి గాజుల మీద అద్దాలు అతికించి చాలా అందంగా ఉన్నాయి. రా తల్లి, మాధురిని పిలిచాడు. ఇది తీయని బాధ తల్లి, చేతులు నొప్పి పుట్టిన గాజులు వేసుకోవాలి కదా అన్నాడు. మాధురి సందేహిస్తూ అమ్మ వంక నాయనమ్మ వంక చూసింది. ఎందుకు చిన్నపిల్లలకి మట్టి గాజులు చేతులు మోటుగా కనిపిస్తాయి. విశాల వారింపును తేలిగ్గా తోసేశాడు పట్టాభి. ఊరుకోండమ్మా, పిల్లలకి సరదా, మీరు అలాగా అంటారనే, పాపం అంత దూరంగా నుంచుంటారు ఎప్పుడు అంటూ రా నాన్న అని పిలిచాడు మాధురిని గాజులు చూపిస్తూ. అప్పటికే కదలలేదు మాధురి. అమ్మ మాటకేంటమ్మా, నేను వేస్తానుగా. తానే లేచి మాధురి దగ్గరకు వెళ్ళి గాజులు చేతికి తొడిగాడు. చూసుకో తల్లి, ఎంత బాగున్నాయో చిట్టు చేతులు మరి అని ఒకసారి విశాలను భద్రమ్మను మార్చి మార్చి చూశాడు. మాధురితో రహస్యం చెప్పినట్లు చెప్పాడు. అమ్మో, అమ్మకి నాయనమ్మకు అలా బెదిరిపోయావంటే రేపు నల్లటి మొగుణ్ణి తెచ్చి పెళ్లి చేస్తారు, నీకు ఇష్టం లేకపోయినా సరే. ఇంత నోరు లేని తల్లివైతే ఎలాగ నాన్నా, నీకు కావలసినవి గట్టిగా అడగాలి కానీ అన్నాడు. తెలిసి తెలియని మాధురి సిగ్గుగా నవ్వింది. భద్రమ్మ నిండుగా నవ్వుతూ అర్ధయుక్తంగా తల పంకించింది. విశాలాక్షి గంభీరంగా చిరుదరహాసం చేసింది. ఎంత గాజులు బాగున్నాయి, జత రూపాయన్నర ఉండవు? మాధురికి తొడిగిన గాజుల జతను పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది విశాల. ఊరుకోండి అమ్మగారు, నా బంగారు తల్లికిచ్చిన గాజుల్ని నేను ఎప్పుడైనా ధర చెప్పకుండా తీసుకున్నానా? ఇంతలో పట్టాభి స్వరం దీనంగా మారిపోయింది. నా కూతురు మాణిక్యం కూడా సరిగ్గా ఇంతే వయసుగా అమ్మాయి గారు, పుష్కరాలకు పుట్టింది. ఎప్పుడో 2 ఏళ్ల నాడు చూశానంతే. తల్లిని బిడ్డని ఓసారి చూసుకోవాలని ప్రాణం కొట్టుకుపోతోంది. పాంపరుగా ఆ రాక్షసులు నా కూతురి కర్మేమో గాని, ఆ నోరు లేని దానికి అత్త మొగుడు అందరూ రాక్షసులు దొరికారు. తాత పైతో వాళ్ళతో కళ్ళొత్తుకున్నాడు. అంతలో వంట మనిషి తెచ్చి అందించిన మజ్జిగ గ్లాసు గటగట తాగి ఖాళీ చేసి, వస్తాను తల్లి మరి, మళ్ళీ వారం దర్శనం చేసుకుంటాను అని నిష్క్రమించాడు. పాపం వెర్రిముండవాడు. భద్రమ్మ స్వాగతం పైకే వినిపించింది. ఏమీ కాదు, తీసి పారేసినట్టు అంది కోడలు విశాలాక్షి. మనం వాడు వచ్చినప్పుడల్లా ఇచ్చే మజ్జిగలు, భోజనాలు, కూరలు, జున్నులు ఒకటేమిటి, ఇవన్నీ తక్కువ. అందుకే పాపకు గాజులు ఊరికే ఇస్తూ ఉంటాడు. తెలివి తక్కువ వాడేమీ కాదు. ఊరుకుంది విశాల. కోడలి మాటలు నచ్చలేదు భద్రమ్మకు. అటువంటి స్వల్ప దాన ధర్మాలు ఇంకా చాలా మందికి చేస్తున్నాం మనం. అందరూ అలా ఉంటున్నారా? గాజుల తాత మనసు మంచిది అంది. మరి సంభాషణ సాగలేదు. అతడి పేరు పట్టాభి అని ఎవరికి గుర్తుండదు. గాజుల తాతే అతని నామాంతరం. స్కూల్ నుంచి వచ్చిన మాధురి లోపల వరండాలో భద్రమ్మతో మాట్లాడుతున్న పట్టాభిని చూసి, వచ్చావా తాత అంటూ సంతోషాతిశయంతో పరుగున దగ్గరకు వెళ్ళింది. వచ్చానమ్మా అనలేక అన్నాడు పట్టాభి. కనులు వర్షిస్తున్న నీటిని పదే పదే పై పంచతో ఒత్తుకుంటూ. బాగా చిక్కి ఉన్నాడు, బాగా దిగులుగా ఉన్నాడు.
ఆ కంఠంలో ఇదివరకటి ఉత్సాహం అనురాగం లేవు. పక్కనే బిక్కమొహంతో ఓ 12 బాలిక నిలబడి ఉంది. మాసిన చిరుగుల బట్టలు, సంస్కారం లేని తాళ. ఇన్నాళ్ళ నుంచి రావటం లేదేం తాత? అతడి పరిస్థితి అర్థం చేసుకోలేని మాధురి మరింత దగ్గరగా పోయి ప్రశ్నించింది. ఏది నీ గాజులు కావిడేది అంది. అయ్యో తల్లి, ఏం చెప్పనమ్మా, నా బ్రతుకే బుగ్గైపోయింది. ఒక్కసారిగా భోరుమన్నాడు పట్టాభి. భడవకన వెధవారాలు ఆగడాలు నువ్వు పో లోపలికి. భద్రమ్మ కసరటంతో మాధురి లోపలికి పోయి తుంగి తుంగి చూడసాగింది. ఊరుకో తాత, ఊరుకో, ఏం చేస్తాం, అంత కర్మ. పట్టాభిని ఓదారుస్తోంది. అది సహజంగా చచ్చిపోతే నాకెంత బాధ ఉండదు అమ్మగారు. అత్త పెట్టే బాధలు, మగడు పెట్టే కసిడి కోత భరించలేక నూతిలో దూకి చచ్చిపోయింది అమ్మగారు. భరించలేని కడుపు శోకంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు పట్టాభి. అభం శుభం ఎరగని ఈ పసిదాన్ని నాకు వదిలిపోయింది. ఎలా పెంచనమ్మా దీన్ని? మనవరాల్ని చూసి భయపడుతున్నట్లుగా అన్నాడు. తాత ఏడుపు చూసి పిల్లది కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఊరుకోవే సీత, ఊరుకో. చూడు పట్టాభి, పిల్ల బెంబేలు పడిపోతుంది. దుఃఖం దిగమేంగాలి మరి. దేవుడేదో ఓ దారి చూపకపోడు. శక్త్యానుసారం ఓదార్పు వాక్యాలు పలుకుతోంది భద్రమ్మ. ఇంతలో లోపల నుండి వచ్చింది విశాలాక్షి. చిటపటలాడుతున్న వదనంలో సాధ్యమైనంత ప్రసన్నతను నింపుకోవటానికి ప్రయత్నిస్తూ అంది. జరిగిన దారుణం విన్నాం పట్టాభి, ఏం చేస్తాము? దేవుడు అలా చేశాడు మరి. మనసు దిట్టపరుచుకో. పొడి పొడిగా ఓదార్చింది. ఒకసారి ఆమె ముఖంలో తేరిపారు చూశాడు పట్టాభి. కళ్ళు తుడుచుకున్నాడు. అంతేలే తల్లి, నీరసంగా అంటూ మనవరాలు వెంటబెట్టుకుపోయాడు. శుక్రవారం పూట ఎందుకు మన ఇంట్లో వెధవ ఏడుపులు? వాడింట్లో వాడిపడి ఎంతైనా ఏడవచ్చు అంటూ మెల్లని స్వరాన విసుక్కుంటున్న తల్లి వంక అయోమయంగా చూసింది మాధురి. పాపం, గాజులు తాత ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది. మరి అమ్మకెందుకు రాలేదు? పైగా కోపం వచ్చింది కూడాను. తన మనసులోని భావాన్ని పైకి వ్యక్తం చేయటానికి ధైర్యం చాలలేదు మాధురికి. గాజులు గాజులు గాజుల అమ్మకమే జీవనోపాధి అయిన పట్టాభికి పుట్టెడు దుఃఖంలో ఉన్న వీధుల వెంట తిరిగి అమ్ముకోవలసిన అగత్యం తప్పింది కాదు. కానీ ఆ గళంలో ఎంతో నీరసం, నిర్జీవత. వెనకటి ఉత్సాహం, జీవం ప్రస్తుతం వినరావటం లేదు. కానీ అంత విచారంలోనూ అతడికి మాధురి పట్ల మమకారం మాత్రం మరుగున పడలేదు. వారం వారం వస్తాడు. విశాలాక్షి గాజులు కొనుగోలు చేసినా చేయకపోయినా తాను మాత్రం వీధిగా మాధురి చేతులకు 2 గాజులు తొడిగి వెళ్ళిపోతాడు. మాధురి ఎదుట కనిపించకపోతే ఏది చిట్టి తల్లి అని వెతికి వెతికి పిలిచి మరీ తన ముడుపు చెల్లిస్తాడు. ఊరుకుందు తాత, ఎందుకు చెప్పు? ఎన్నాళ్ళు అయితే నా మనవరాలు నా మనవరాలు అంటూ ఒకటే ఇదైపోతూ దాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మాయికి గాజులు ఇచ్చేవాడివి. ఇప్పుడు నీ సీత నీ ఇంట్లోనే ఉందిగా. భద్రమ్మ ఒకనాడు వారించింది. ఏమమ్మగారు, నా మనవరాలు ఒకటి, నా చిట్టి తల్లి ఒకటి కాదు నాకు. స్థిరంగా పలికిన పట్టాభిస్వరంలో ఎంతో దర్పం, మరెంతో మమత. పట్టాభి నిష్క్రమణానంతరం విశాలాక్షి విసుక్కుంది. ఏడ్చాడు వెధవ పులికాను. వాడి గతిమాలని మనవరాలు మన బంగారు తల్లి ఒకటేనా అంది. బాధపడింది భద్రమ్మ. 5వ తనపు గాజులను అస్తారబద్ధంగా తెచ్చి చేతులను అలంకరించే అల్ప సంతోషి పట్టాభి వయసు మీరిన వృద్ధుడు. అంతంత మాటలను అనకూడదు విశాల. హుందాతో వారించింది కోడల్ని. అప్పుడప్పుడు పట్టాభితో కలిసి వచ్చే సీత ఆ నెల కానెల, ఆ ఏటికి ఆ ఏడు పైబడిన కొలది చిన్న చిన్న పనులు చేసుకోవటానికి, మాధురితో ముచ్చట్లాడటానికి తరచుగా ఆ ఇంటికి రాసాగింది. మాధురికి సీతకు స్నేహం పెరిగింది. బొత్తిగా రెక్కల కష్టం మీద పెరిగే దౌర్భాగ్యుణ్ణి. ఒక్కగానొక్క పిల్లకు కూర్చోబెట్టి పెట్టలేక పనులకు పంపుతున్నాను. తల్లిదండ్రి లేని పిల్లమ్మ, కాస్త మీరే కనిపెట్టాలి పెద్దమ్మగారు అంటూ అప్పుడప్పుడు కంటతడి పెట్టేవాడు పట్టాభి. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదట్రా పట్టాభి, ఊరుకో, బాధపడకు. స్వాంతన వచనాలు పలుకుతూ పండో ఫలమో పైకమో శక్త్యానుసారం ఇస్తూ ఆ పిల్ల చేసిన దానికంటే ఎక్కువగానే ముట్ట చెప్తూ ఉండేది భద్రమ్మ. అమ్మాయి గారు, మీ చేతులు ఎంత అందంగా ఉంటాయండి. పూలమాల కట్టుకుంటున్న మాధురి దగ్గరకు చేరిన సీత తదేకంగా ఆమెను చూసి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆహా! మాధురి ఆశ్చర్యం ప్రకటిస్తూ తన చేతుల్ని, సీత చేతుల్ని మార్చి మార్చి చూసింది. నిజమే, పని పాటలతో మొరటుదేలి మురికి పట్టిన
చవక రకం మట్టి గాజులతో ఉన్నాయి పాపం సీత చేతులు. దుస్తులు అంతంత మాత్రమే. తను కట్టి కట్టి వదిలేసిన పాతవి వేసుకునేది. కానీ సీత ఎంత అందంగా ఎంత తెల్లగా ఉంటుంది. దాని ముందు నేను నలిపేగా. తన ఆలోచనలను పైకి వ్యక్తం కానియకుండా ప్రకాశంగా అంది. ఏదో అంటావు కానీ ఏం బాగున్నాయి సీత, నీకంటే అందంగా ఉంటానా నేను? సీత కొలది క్షణాలు తెల్లబోయి మాట్లాడలేకపోయింది. పని పాటలు చేసుకునే పేదదానికి కూడా అందమా? అప్పుడప్పుడే బాల్యాన్ని వీడి కన్యావస్థలో అడుగిడబోతున్న లోకమాలిన్యం ఎరుగని పసితనాన్ని పూర్తిగా వీడని 13 ఏళ్ల ప్రాయంలో ఉన్న అమాయకులు ఇరువురు కూడా. తేరుకున్న సీత మెల్లగా అంది. మీ చేతుల్లో గాజులు ఎంత బాగున్నాయి అమ్మాయి గారు. చక్కగా మెళ్ళలో గొలుసులు, సిల్కు బట్టలు. జాలితో ద్రవించిపోయింది మాధురి. వేసుకోవాలనుందా? ఇందా వేసుకుని చూడు. సీత వారిస్తున్నా వినకుండా తన చేతి బంగారు గాజులు తీసి ఆమె చేతికి తొడిగింది మాధురి. ఏనాడు బంగారం అనే వస్తువును తాకి కూడా ఎరగని సీత పరమానందంతో మైమరిచి చూసుకుంది తన చేతుల్ని. కానీ ఆ పరవశావస్థ నుండి నిజస్థితిని గుర్తించింది మాత్రం విశాలాక్షి కఠినోక్తుల వలన. ఎంతలో ఉండేవాళ్ళు అంతలో ఏడవాలి కానీ ఏమిటా విరగబాటు? అమ్మాయి గారి అంతరమేం నీ అంతరమేం? కలవారి బిడ్డలు ఎన్నైనా పెట్టుకుంటారు. అవన్నీ కావాలని అడిగేసేయటమే వెనక ముందు లేకుండా. నీ దరిద్రపు మొహానికి నాగలొకటి తక్కువయ్యాయా? అయినా మాధురి, దానికి బుద్ధి లేకపోతే నీకు తెలియక్కర్లేదు. నీ ఒంటి మీద నగలు ఆ శని మొహానికి ఇవ్వటమే బోడి స్వతంత్రమా అని. అలా అనర్గళంగా సీతను ఘాటుగా తన కుమార్తెను మెత్తమెత్తగా మందలించిన విశాలాక్షి ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. పనిమాల పట్టాభికి కబురు పంపి మరొక దండకం చదివింది. ఏదో తల్లి లేని పిల్ల కదా అని కనికరిస్తే ఇప్పుడు ఇదైంది, రేపు మరొకటవుతుంది. ఆట్టే వెకిలి వేషాలు వేయొద్దని చెప్పు. పట్టాభి మరి వినలేకపోయాడు. ఒళ్ళు తెలియని కోపంతో చావ కొట్టాడు మనవరాల్ని. కూడు గుడ్డ దొరకకుండా పోగొట్టే దరిద్రపు దానా, తెన్నింటి వాసాలు లెక్కపెట్టి అట్టంటి అదో వేషాలు ఎప్పుడు అయిపోకో. నోరు నొప్పి పెట్టేంతగా అరచి చేతులు నొప్పి పుట్టే వరకు కొట్టాడు సీతని. ఆలయం నుండి భద్రమ్మ తిరిగి రాకుంటే ఆ పిచ్చి కోపంలో అతడు సీతను చంపేవాడేమో. పిల్లని వెనక్కు తీస్తూ కోప్పడింది భద్రమ్మ. పిచ్చేమైనా ఎక్కిందంటరా పట్టాభి? చంపేస్తావయ్యం పసిదాన్ని. దానికి అంతరాలన్నీ ఏం తెలుసు కనుక. అటు తిరిగి కోడల్ని కూడా మందలించింది. విశాల, దగ్గరుండి పసిదాన్ని చావ బాధిస్తావా? ఎంత కరకుకుండనిది? సణుక్కుంటూ విశాల లోపలికి నిష్క్రమించింది. తప్పులు చేసినా పిల్లలకు బుద్ధి చెప్పుకునే తీరు ఇది కాదు అంటూ పట్టాభిని మరింత కోప్పడింది. తల్లి లేని పిల్ల, ఉన్నది నువ్వు ఒక్కడివి, ఇక దాన్ని చేరదీసేవారెవరు అంది. కళ్ళొత్తుకున్నాడు పట్టాభి. ఏంటో అమ్మగారు, కూతుర్ని పోగొట్టుకున్న పాపిష్టోణ్ణి, పిచ్చోణ్ణి అయిపోయాను. మనవరాల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి మరెన్నడూ సీత తన హద్దుల్ని దాటి ఎరగదు. అమ్మాయి గారు మాధురికి తనకు గల భేదం ఎంతో బాగా తెలిసొచ్చింది. ఏదో కోపం కొద్దీ కొట్టాడన్న మాటే కాని పట్టాభికి సీతపై గల మమకారం ఎంతటితో ఎవరికి తెలియంది కాదు. సీత అడగలేదు, గాజులు నేనే ఇచ్చానని చెప్పాలని ఎంతగానో ప్రయత్నించింది మాధురి. కానీ తల్లి భయంతో ఆ మాట ఎక్కడ పైకి రానియలేకపోయింది. సీతకు జ్వరంగా ఉందని తెలిసి లేత మనసు గిజగిజలాడిపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. బహుశా గాజులు తాత కొట్టినందుకే కావచ్చు అనుకుంది. స్కూల్ నుండి ఇంటికొస్తూ ఓ అడుగు అటు వేసి సీతను చూసొచ్చింది ఒకనాడు. విషయం తెలిసిన విశాల ఎంతైనా ఆర్భాటం చేసింది. అప్పటి నుంచి జడిసిపోయిన మాధురి గాజుల తాత పట్ల, అతడి మనవరాలి పట్ల తనకు గల అభిమానాన్నంతా గుప్తంగా ఎదలోనే దాచుకోసాగింది. అమ్మాయి గారికి పెళ్ళా? వింటూనే విపరీతమైన సంతోషాన్ని ప్రదర్శించాడు గాజుల తాత. నా చిట్టి తల్లికి పెళ్లి గాజులన్నీ నేనే వేస్తాను. ముత్తైదువులందరికీ నేనే గాజులు తొడగాల. మంచి బహుమానం ఇప్పించాలమ్మాయి నా బంగారు తల్లి. పెళ్లి హడావుడి అంతా తనదేనన్నట్లుగా మసిలాడు పట్టాభి. మాధురి పెళ్లి నిర్ణయమైన దగ్గర నుంచి అమ్మగారు అమ్మగారు అంటూ ఏదో ఒక పని అందుకుంటూనే ఉన్నాడు. సీత అసలే 24 గంటలు అక్కడే గడపసాగింది. అక్కడే తింటూ తీరికలేని పని చేస్తూ. పెండ్లి నాటి ఉదయం పెళ్లి కుమార్తె మాధురి చేతులకు ఎంచి ఎంచి మంచి మంచి గాజులు తొడిగాడు పట్టాభి. కన్ను చెదిరే అలంకారంలో ఉన్న మాధురి మంగళప్రదమైన ఆ గాజుల మాలారానికి నమస్కరిస్తూ ఉంటే పట్టాభి కళ్లల్లో నీరు తిరిగాయి. ఆ అమ్మాయి గారు అత్తవారింటికి వెళ్ళిపోతే ఇంకా కనిపించరు ఇలా రోజు రోజు
అనిపించి ఎంతో మదనపడ్డాడు. అంతలోనే మరొక ఊహ కదిలాడిన అతడి హృదయం తల్లడిల్లిపోయింది. అమ్మాయి గారు సీత ఒక్క ఈడు వాళ్లే కదా, మరి సీత పెళ్ళెప్పుడు? పెళ్లి చేయటానికి తన దగ్గర డబ్బేది? పెళ్లికొచ్చిన ముత్తైదువులందరికీ కూడా కోరిన గాజులు వేయించింది విశాలాక్షి ఆచార ప్రకారం. గాజుల డబ్బుతో పాటు మంచి పంచెల చాపు బహుకరించాడు మాధురి తండ్రి వెంకటరామయ్య. ఎంతగానో సంతోషించాడు పట్టాభి. సుఖీభవ తల్లి, సుఖీభవ. నువ్వు కలకాలం సుఖంగా ఉండాలి, నాకు ఇలాగే బహుమతులు ఇప్పిస్తూ ఉండాలా? అమ్మో, మళ్ళీ 6 నెలల నాటికి పచ్చని కాపురం పండంటి పాపాయిని ఎత్తుకోవటానికి నేనేగా అప్పుడు మోచేతుల వరకు గాజులు వేసేది అన్నాడు. సిగ్గుతో ముడుచుకుపోయింది మాధురి. మాధురి అత్తింటికి పయనమైపోతూ ఉంటే తల్లిదండ్రులతో సమంగా దుఃఖించాడు పట్టాభి. చూడాలనుంటే రయ్యం అని వచ్చి విమానం మీద వాళ్తుంది తల్లి, మీకేం లోటు, ఆరికేం లోటు, ఎందుకు విచారం అంటూ తిరిగి తానే భద్రమ్మను విశాలను వెంకట్రామయ్యను ఓదార్చాడు. ఎంతుండే అమ్మాయి గారికి అప్పుడే పెళ్ళి. తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉంది పట్టాభికి. కలవారి బిడ్డ కనుక ఏమైనా చేయగలరు, మరి తను సీత పెళ్ళి ఎలా చేసేది? నిత్యం అదే దిగులు అతన్ని కృంగదీయసాగింది. గున్న మామిడి వలె ఉన్న మాధురిని తనివి తీరా చూసుకుంటున్న విశాలాక్షికి పట్టాభి ఆగమనం పానకంలో పొడకొచ్చినంత చికాగ్గా తోచింది. ఇప్పుడేగా పిల్లొచ్చింది, అప్పుడే ఎవరు అందించారో వార్త అని సణుక్కుంది. వచ్చావా తల్లి? తనివి తీరా తనువంతా కళ్ళు చేసుకుని చూశాడు పట్టాభి మాధురి వంక. నిండుగా ప్రేమగా నవ్వాడు. నేను చెప్పలేదా తల్లి, 6 నెలలకల్లా పచ్చగా మళ్ళీ వస్తావని? నీ కోరిక ఏమో గాని నాకు మాత్రం మనవరాలే కావాలమ్మా. ఆ బుల్లి బుల్లి చేతులకు నేను గాజులు తొడగాలి. ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నా పట్టాభి స్వరంలో ఏదో అపశృతి పలుకుతుంది. బాగున్నావా తాత? ఓ వంక సిగ్గులు కురిపిస్తూనే మాధురి మనఃపూర్వకంగా ఆదర ప్రశ్న వేసింది. బాగానే ఉన్నాను తల్లి. ఏమిటో పిచ్చివాడిలాగా తాళాడించాడు లేని నవ్వును తెచ్చుకుంటూ. అంతలోనే ఒక్కసారిగా భూరను విలపించసాగాడు ముఖాన గుడ్డ వేసుకుని. నా బాగుని అడిగావా తల్లి? ఏమని చెప్పను నా కర్మ. అయోమయంగా చూసింది మాధురి. నీరసనగా విసుగ్గా చూసింది విశాలాక్షి. శుభమా అని బిడ్డ పురిటికొస్తే నీ గోలేమిటి పట్టాభి? కాసేపు బయటకు వెళ్ళు, ఇక్కడ ఆడవ్వకు అని గట్టిగా కసిరింది. మరింత చిన్నబోయి చూసింది మాధురి. ఏదో అడగబోయిన ఆమె మాట గొంతులోనే ఉండిపోయింది. అవునులే తల్లి, మర్చిపోయాను. తల్లి ప్రసవానికని పచ్చగా వస్తే నా గోలేమిటి? కళ్ళు తుడుచుకుని మామూలు మనిషి అయిపోయాడు. వస్తా తల్లి, రేపు గాజులు తెస్తాను అనేసి వడివడిగా వెళ్ళిపోయాడు. ఏమిటమ్మా అసలు సంగతి ఏమిటి? తాత ఎందుకు ఏడుస్తున్నాడు పాపం అడిగింది. అబ్బా ఊరుకుంది మాధురి, ఇప్పుడు వచ్చావో లేదో, ఎందుకు ఈ వెధవ గొడవలన్నీ నీకు? కూతురి ప్రశ్నను తుంచేస్తూ కసిరేసింది విశాల. అంతలో అప్పటికి ఆ ప్రసంగం ఆగిపోయింది. కొత్తగా అత్తింటి నుంచి పుట్టింటికొచ్చిన సందడిలో మాధురి మస్తిష్కంలో తాత్కాలికంగా ఆ సంగతి మరుగున పడిపోయింది. కుమార్తె కాపురం ఎంత బాగా సాగుతున్నదో, అల్లుడు ఎంత చక్కటి ప్రవర్తన కలవాడో మరీ మరీ తెలుసుకుని మురిసిపోయింది విశాల. భోజనాల అనంతరం సావకాశంగా అందరూ కూర్చుని ఉన్న తరుణంలో పట్టాభి వచ్చాడు గాజుల మూటతో. పెద్ద కావిడితో గాజులమ్మే పట్టాభి చిన్న మూట భుజాన వేసుకొని రావటం ఆశ్చర్యమే అనిపించింది మాధురికి. రా తల్లి, అన్నాళ్లైంది నీ చేతులకు గాజులు తొడిగి. కూర్చుని మూట విప్పి గాజులు ఎంచుతూ మాధురిని ఉద్దేశించి పిలిచాడు పట్టాభి. ఇది తీయని బాధ తల్లి, చేతులు నొప్పి పుట్టినా గాజులు వేసుకోవాలి. కష్టపెట్టినా ఆనక పండంటి పాపాయి ముద్దే వస్తాడు. జీవితమే తీయటి బాధ తల్లి. సంతోషంగా తన ధోరణిలో మాట్లాడిస్తూ గాజులు ఎంచుతున్న పట్టాభి విశాల కఠిన స్వరం విని తలెత్తి చూశాడు. వద్దు పట్టాభి, ఖరారుగా అంది విశాల. ఇక నుంచి మేం కబురంపితే కానీ రావద్దు, వెళ్ళు అంది. అమ్మగారు అన్నాడు విస్మయంగా. ఆమె ఎందుకంత కోపంగా ఉందో అర్థం కాక. నీ చేతులతో అమ్మాయికి గాజులు వేయటం నాకు ఇష్టం లేదు పట్టాభి, ఇక రాకు. అవాక్కైపోయిన పట్టాభి అలా చూడసాగాడు. మాధురి మోగగా తిలకించసాగింది. అవును పట్టాభి, నువ్వేం బాధపడకు మరి అంది భద్రమ్మ. గాజులు ఆడవాళ్ళకి మంగళప్రదమైనవి, మరి కూని చేసిన చేతులతో ఆ గాజులు వేయించుకోవటం శుభప్రదమైన పని కాదు అంది. వెర్రివాడిలా అందరి ముఖాలు మార్చి మార్చి చూశాడు పట్టాభి.
పెద్దమ్మగారు, ఈనాటికి తమరు కూడా నన్ను అలా అసహించుకుంటున్నారా? కళ్ళ నీరు కక్కుకుంటూ అడిగాడు. భద్రమ్మ బాధగా అంది. ఏం చేస్తాం పట్టాభి, పద్ధతులే కదా, వెళ్ళిరా మరి. నేను కూని కోరునా అమ్మా, నా కడుపు బాధ తెలియకే అన్నారా మీరా మాట? కుమిలి కుమిలి ఏడ్చాడు పట్టాభి. భద్రమ్మ కూడా కళ్ళొత్తుకుంది. విశాలాక్షి ముఖం చిట్లించింది. మాధురికి అంత అగమ్యగోచరంగా ఉంది. తనకు తానే సంభాళించుకున్న పట్టాభి మెల్లిగా మనిషి అయిపోయాడు. నిజమే అమ్మగారు, తెలియనిదుంటుందా? ఉన్నమాటే అన్నారు కానీ మీకైనా నా మీద కోపమేమీ లేదుగా, స్వచ్ఛమైన గొంతుతో అన్నాడు. ఒక చిన్న అట్టపెట్టిన భద్రమ్మకు అందిస్తూ, అమ్మాయి గారి కోసమని ప్రత్యేకంగా పట్టుకొచ్చాను తల్లి. నా పాపిష్టి చేతులకు తొడిగి అర్హత లేకపోయింది. ఉంచండి, తెచ్చింది తిరిగి తీసుకువెళ్ళలేను. మీ చేతులతో అమ్మాయి గారి చేతులకు తొడగండి ఆ గాజుల్ని అన్నాడు అర్ధింపుగా. ఉంచిన తల ఎత్తకుండానే అందుకుంది భద్రమ్మ. కన్నీళ్లతో తననే తదేకంగా చూస్తున్న మాధురి వైపు తిరిగాడు పట్టాభి. చిట్టి చిట్టి పాపల్ని ఎత్తుకుంటూ 1000 ఏళ్లు సుఖంగా ఉండు చిట్టి తల్లి, మనసారా దీవిస్తూ మెల్లమెల్లగా కదిలి కనుమరుగైపోయాడు. ఎవరైనా ఏమైనా అనుకోండి, కానీ నా మాట చెప్తున్నాను, నువ్వు ఆ గాజులు వేసుకోవటం నాకు ఇష్టం లేదు మధు, రుసరుసలాడింది విశాలాక్షి. నిస్సహాయంగా ఎటూ నిర్ణయించుకోలేని అనిశ్చితతో నిట్టూర్చింది మాధురి. గాజుల్ని పెట్టిలా భద్రపరుచుకుంటూ, తాతకు నా మీద ఎంతో అపేక్ష, ఇక అమ్మదా తల్లి ప్రాణం, ఎవరిని కాదనలేక మౌనంగా ఆక్రోశించింది అసహాయ మాధురి. తర్వాత తల్లికి తెలియకుండా నాయనమ్మ నుండి విషయ సేకరణ కావించిన మాధురి విలవిల్లాడిపోయింది. చిన్ననాటి నేస్తం సీత మరి లేదు అనుకుంటే ప్రాణం పిండినట్లే అయ్యింది. తాను పెళ్ళై భర్తతో వెళ్ళిపోతున్న రోజు సీత ఎవ్వరూ లేకుండా చూసి తన గదిలోకి వచ్చింది. ఏమిటి సీత? ఆప్యాయంగా అడిగింది తను. మొదట సిగ్గుపడింది సీత. ఎంతో మొహమాటం ప్రదర్శించి చివరకు తన చేతిలోని కాగితపు పొట్లాన్ని మాధురి చేతిలో ఉంచింది. అందరూ ఎంతెంతో గొప్ప బహుమానాలు ఇచ్చారు అమ్మాయి గారు మీకు. నాకు ఏమైనా ఇవ్వాలనిపించింది, నవ్వకండి. పొట్లం విప్పు చూసింది మాధురి. అద్దాలు అంటించిన ఎర్రటి గాజులు 6 అందంగా చక్కగా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు బహుకరించిన కథ గుర్తుకొచ్చిన మాధురి మధురంగా నవ్వింది. చాలా బాగున్నాయి సీత అంటూ వెంటనే చేతికి వేసేసుకుంది. సీత వదనం ఆనంద విస్ఫారితమైంది. అదే ఆఖరిసారిగా చూడటం సీతను. మనసంతా శోకం ఆవరించింది. మాతృహీన సీత, అమాయిక. అటువంటి సీతను కూడా క్రూరంగా హత్య చేయగలవారుంటారని ఎవరైనా అనుకుంటారా? అసలు జరిగిన విషయం, పట్టాభి సీత వివాహం చెయ్యాలని చింతించి ఆఖరికి 2000 అప్పు చేసి సీత పెళ్లి చేశాడు. 1000 కట్నంగా మిగిలిన 1000తో బట్టలు, ఓ చిన్న నగ పెట్టి సంతృప్తిగానే చేశాడు పెళ్లి. కొద్దిగా భద్రమ్మ సాయం కూడా లభించింది సీత పెళ్లికి. సీత భర్త ఒక చిన్న కిళ్ళి కొట్టు యజమాని. భార్యాభర్తలిరువురు కొద్ది రోజులు 1-2 నెలలు అన్యోన్యంగానే గడిపారు. పట్టాభి తృప్తిగా విశ్రాంతిగా నిట్టూర్చాడు. కానీ అతడికి ఆ మాత్రం తృప్తిగా కూడా బ్రతికే అర్హత లేదన్నట్లుగా ఘోర విషయం జరిగిపోయింది. పట్టాభి కూతుర్ని నానా బాధలు పెట్టి ఆత్మహత్యకు దారితీయించిన ఆమె అత్త ఇప్పటికీ ఇంకా కక్ష విడవలేదు కోడలి పట్ల. తన కోడల దుర్మార్గవర్తని అయి మరొక దారి లేక ఆత్మహత్య చేసుకున్నదనే వదంతి లేవదీసింది. ఆ పుకారు సీత అత్తవారి వరకు వెళ్లటం, మరుక్షణంలోనే సీతను హీనంగా జమకట్టి చూడటం జరిగిపోయింది. ఆమెకు పొడమి పైననే యమయాతన చూపసాగారు. లేచిపోయిన దాని కూతురు అంటూ అనునిత్యం అత్తగారు సాధించసాగింది. నీకు మాత్రం ఆ గుణాలు రావా? చెట్టు ఒకటైతే కాయ మరొకటెందుకు అవుతుంది? ఎప్పుడో ఎవరితోనో నువ్వు పోతావన్నమాట అన్నాడు భర్త. విసిగిపోయిన సీత ఒకనాడు తిరిగి ఏదో అంది. దాంతో ఆ పశుప్రాయుడు ఒళ్ళు తెలియకుండా చావగొట్టాడు. ఆ దెబ్బలకు సీత అప్పటికప్పుడే స్పృహ తప్పిపోయి ప్రాణం విడిచింది. తెలివైన భర్త అత్త పీడ విరగడైందని సంతోషించి ఆ శవాన్ని నూతిలో పడేసి కాలు జారిపడి మరణించినట్లుగా చెప్పారు. అసలు జరిగిందంతా ఇరుగు పొరుగులందరికీ తెలుసు. అయినా పోలీసులకు నిజం చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. పట్టాభి కడుపు శోకం ఎవరు వర్ణించగలరు? అమ్మా తల్లి, నా సీత పోయావుటే అమ్మా అని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కేసు పెట్టి పోరి న్యాయం పొందగల ధనవంతుడు, లౌక్యుడు కాదు పట్టాభి. నా సీతను నాకు లేకుండా చేసినోళ్ళని నేను లేకుండా చేశాను. ఒక్కొక్క వేటుకు నరికి పారేశాను. ఏంటో
నేరం కూని అది ఇది అంటారు. పై మనుషులకేం ఎన్నైనా చెప్తారు. నా కష్టం లాంటి కష్టం ఆ జడ్జీకి ప్లేడర్కి వస్తే వాళ్ళు మాత్రం నేను చేసిన పని చేయకుండా ఉంటారా? ఏ కష్టానికైనా తేడా ఉందేమో గాని కన్న కడుపు ఏడ్చే ఏడుపు మాత్రం ఒక్కటే. గొప్ప బీద చదువు గిదువు తేడాలు ఏమీ లేవు అంటాడు పట్టాభి నిర్భయంగా గుండెలు బాదుకుంటూ. అవును, నేనే చంపాను, నరికి పారేశానని ఒక్క మాటలో నేను చెబుతూ ఉంటే మీరు ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఇందరి మనుషులు సాగదీస్తున్నారేంటి? యాదవ గొడవ ఏం శిక్ష వేస్తారో ఒకసారిగా ఏసి పారేయరాదా అన్నాడట పట్టాభి కోర్టులో రొమ్ము విరుచుకుని. పట్టాభికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ జైల్లో అతడు ఎక్కువ కాలం గడపలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంతోషపూర్వకంగా ఖైదీలందరినీ విడిచిపెట్టి వేయటం ప్రభుత్వం వారి ఆనవాయితీ. అటువంటి ఒక సందర్భంలో పట్టాభి బందిఖానా నుంచి విముక్తి పొందాడు. కానీ పట్టాభి ప్రాపంచిక జీవితంలో మార్పు వచ్చింది. ఉన్న పూట తింటాడు, లేకుంటే అసలు తిననే తినడు కూడా. గాజుల అమ్మకమే జీవనోపాధి కనుక అలాగే అప్పుడప్పుడు ఒక గాజుల ముఠ భోజాన్ని పెట్టుకు తిరుగుతాడు. పూర్వం వలె భార్య అమ్మకం లేదు. అసలు అతడు అమ్మకపు కేకలు వేయటమే మానేశాడు. తనను అర్థం చేసుకుని ఆదరించే వారి ఇండ్లకు మాత్రమే వెళ్తాడు. దయార్ద్ర హృదయులైన ఆ గృహిణీలు ఇచ్చేవాటితోనే రోజులు గడిచిపోతున్నాయి. చాలామంది అతన్ని చూసి దూరంగా తొలగిపోతారు. భయంగా చూస్తారు, గుసగుసలాడతారు. కానీ పట్టాభి అన్నిటికీ అతీతుడైనట్లుగా వారి వంక చూడనే చూడడు. బయట ప్రజలు బ్రతకనీయరు, గుడిసెలో అతడు బ్రతకలేడు. ఎటు చూసినా సీత నడయాడుతూ అదృశ్యమవుతూ దోబూచులాడుతున్నట్లే ఉంటుంది. కూతురి కోసం కంటే మనవరాలి కోసం అధికంగా దుఃఖిస్తూ దొరపిల్లుతున్నది ఆ వృద్ధుని హృదయం. విషయమంతా శాంతం విన్న మాధురి కంపించిపోయింది. నీ వంటి సీత వంటి సుస్వభావులకు స్థానం లేదు తాత అని విలపించిందామె. సాయంత్రం వేళ వ్యాహాళికి వెళ్లిన మాధురి దంపతులకు ఏకాంతంగా నది ఒడ్డున ఏదో తలపోతల్లో మునిగి పరధ్యానంగా ఉన్న పట్టాభి కనిపించాడు. తాత తీయగా పలకరించింది మాధురి. మా గాజుల తాత ఇతనే, అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఎన్నెన్ని గాజులు ఇచ్చేవాడని నాకు చిన్నతనంలో. భర్తకు ఆ విధంగా పరిచయం చేసింది. పలకరింపుగా చిరుహాసం చేశాడు మురళి. మీ అమ్మాయి గారికి నువ్వంటే చాలా అభిమానం ఓయ్, రోజు తలుస్తూనే ఉంటారు అన్నాడు. ఎందుకో భర్త మాట్లాడే తీరు నచ్చలేదు మాధురికి. అయినా మాట్లాడకుండా ఊరుకుంది. ఓయ్ ఏమిటి ముసలివాణ్ణి పట్టుకుని అనుకుంది. చూడ ముచ్చటగా ఉన్న ఆ జంటను నోట మాట లేకుండా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు తాత. అప్పుడు పెళ్లిలో చూడటమే బాబుగారు మిమ్మల్ని అన్నాడు. అలా ఏవో పొడి మాటలు మాట్లాడి గృహోన్ముఖులయ్యారు. చూడు తాత, ఆ రోజు అమ్మ అలా అన్నందుకు నువ్వేం కష్టపెట్టుకోబోకు. మరి పెద్దవాళ్ళకి ఏవో నమ్మకాలు ఉంటాయి కదా, నచ్చ చెప్పబోతున్నట్లుగా అంది మాధురి. పిచ్చి తల్లి, ఇంత మాత్రం దానికి నువ్వు నాకు నచ్చ చెప్పాలా? అది నేనెప్పుడో మర్చిపోయానమ్మా నిష్కల్మషంగా నవ్వాడు పట్టాభి. అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు. మర్చిపోతే మళ్ళీ గాజులు తెచ్చి ఇవ్వకపోయేవాడా? మళ్ళీ రానేలేదుగా అనుకుంది మాధురి. సీత సంగతి విన్నాను తాత, ఎంత అన్యాయం, డగ్గుతికుతూ అంది. అంతలో ఓ విరక్తి నవ్వు నవ్వాడు పట్టాభి. మిమ్మల్ని చూస్తే సీతే కళ్ళల్లో మెదులుతుంది అమ్మాయి గారు. మిమ్మల్ని చూసినాడు అది లేదని నాకు అనిపించదు. ఇంత బాధలోనూ మిమ్మల్ని చూస్తే నాకు అదో సంతోషం. మళ్ళీ నవ్వాడు బాధగా. బ్రతుకే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలగాపులకంగా ఉంటాయి. అలాగే ఓసారి ఏడ్చినా ఇంకొకసారి నవ్వుతూ బ్రతకాలి. పిల్లపోయాక మరి బ్రతకాలనిపించలేదు తల్లి నాకు. కానీ ఏమిటో అయినా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మాయి గారు, సీత ఏదో పడవలసిన బాధ అంతా ఒక్కసారే పడి చచ్చిపోయింది, అదృష్టవంతురాలేనని. దానికి నేను మినహా ఎవరూ లేరు. ఏ కష్టం సుఖం వచ్చినా దాన్ని ఎవరు ఆదుకునేవాళ్ళు? ఏకాకిగా బ్రతికే కష్టం లేదు దానికి, వెళ్ళిపోయింది. పోయిన వాళ్ళు అదృష్టవంతులే, నాలాంటి వాళ్ళు మిగులుతారు ఏడవటానికి అన్నాడు. తుది మొదళ్ళు లేని ఈ వేదాంత ధోరణి మురళిని భయపెట్టింది. నడువు మధు, ఆలస్యమైంది, చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి అంటూ దారితీశాడు. మాధురి అనుసరించింది. పండక్కొచ్చారు కావాలి అల్లుడు గారు కూడా. విశాలమ్మ గారు అదృష్టవంతులు, కూతురు అల్లుడు రాకపోకలు అనుకున్నాడు పట్టాభి. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.
అమ్మాయి గారికి ఆడపిల్ల మగపిల్లడా? ఎవరు పుడతారు? అమ్మాయే పుట్టాలా? మరి నేను గాజులు ఇవ్వద్దు? వద్దు వద్దు, ఆడ జన్మ కష్టాలు మరి బతుకు. నా చిట్టి తల్లి గారికి ఆ కష్టాలు వద్దు అనుకున్నాడు. ఏమిటి ఇందాకటి సంగతి? నువ్వేదో పట్టాభితో అంటున్నావు దారిలో అడిగాడు మురళి. వివరించింది మాధురి ఆమూలాగ్రంగా పట్టాభి కథను. మురళి మొదట ఏమీ అనలేదు. తర్వాత సాలోచనగా తల పంకిస్తూ, ఏమో, కూనీకోరు ఇద్దరిని చంపాడు. నువ్వు అతడితో అంత ఆత్మీయంగా మాట్లాడకూడదు మధు అన్నాడు. మాధురి అమితంగా బాధపడింది. ఒక్క మాటలో, ఒక్క సమావేశంలో సామాన్యులకు అర్థమయ్యే మనిషైన తాత. ఆ రోజు నుంచి కూడా శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఆతృత పడుతున్నాడు తాత. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తిలకిస్తూ అలా ఏవేవో చెప్పుకుంటూ ఉండేవారు తాత మాధురి కాలువ ఒడ్డున. మరొక వారం రోజులు పోయాక మాధురి షికారు రావటం కానీ బయట కనిపించడం కానీ ఆగిపోయింది. ప్రసవించే రోజులు దగ్గర పడుతున్నాయన్నమాట. మాధురి సొంత తల్లి తండ్రి కంటే తాను ఆత్రంగా ఎదురుచూస్తూ ఆమె క్షేమం కోసం 1000 దేవుళ్లకు మొక్కుతున్నాడు. సీత మరణానంతరం కృంగిపోయిన అతడు కొంత తేరుకుని ఉత్సాహాన్ని పుంజుకున్నాడనడం అతిశయోక్తి కాదు. రాయిలా రాగరహితంగా బతుకుతున్న అతడు మళ్లీ లౌకిక విషయాల్లో కొలది ఆసక్తి కనపరచసాగాడు. ఉదయం ముఖం కడుక్కుంటున్న పట్టాభి దారిన పోయేవారి మాటలు అప్రయత్నంగా విని తాలెత్తాడు. వెంకట్రామయ్య ఇంటి పాలేరు ఎవరితోనో అంటున్నాడు, నిన్న అమ్మాయి గారికి కొడుకు పుట్టాడు, సాయంత్రం 3ంటికి. చేతులెత్తి దేవుడికి నమస్కరించాడు పట్టాభి. నా తల్లిని చల్లగా చూశాడా దేవుడు అనుకున్నాడు. మగపిల్లాడా? అమ్మాయి అయితే ఎంత బాగుండేది. చక్కగా నేను గాజులు తొడిగేవాణ్ణి. ఆడకూతురి అందమే వేరు, ఇంటికి కళ. రాస్తా మీద మనుషులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎవరూ అంత సంతోషంగా లేరు. పెద్ద శాంతి ఉందిట, తండ్రి గండాన పుట్టాడుట. ఏడుశారు. అసహ్యపడ్డాడు పసికందు. కళ్ళైనా తెరవనివాడు భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకి ఏం అపకారం చేయగలడు? ఇంట్లో పిల్లా జల్లా ఉండటం, మళ్ళీ వాళ్ళకు బిడ్డా పాప కలగటం ఎంతటి అదృష్టకరమైన సంగతి. దాని విలువ తెలియక ఏదేదో అనుకుంటారు. బజారుకు వెళ్ళి శక్తి మేరకు 2 చిన్న చిన్న చొక్కాలు ఏరేరుకొని ఎంతో సంతోషంగా చూడబోయాడు వెంకట్రామయ్య ఇంటికి పట్టాభి. నమస్కారం బాబుగారు, అమ్మాయి గారు. పట్టాభి మాట పూర్తి కాకుండానే సాధారణంగా తానే మాట్లాడాడు వెంకట్రామయ్య. రారా పట్టాభి, నిన్న అమ్మాయికి మగబిడ్డ పుట్టాడు. సంతోషంగానే చెప్పాడు. విన్నాను బాబుగారు. పట్టాభి ముఖమంతా ఆనందహాసంతో వెలిగిపోతుంది. అందుకే చూసిపోదామని వచ్చాను. పెద్దమ్మగారు ఎక్కడ బాబు? అమ్మాయి గారి గదిలోనే ఉన్నారు, వెళ్ళు లోపలికి. వసారాలోనే ఎదురైంది విశాలాక్షి. నమస్కరించాడు పట్టాభి. తల్లి బిడ్డ కులాసానా అమ్మగారు అడిగాడు. కులాసయ్య పట్టాభి. విశాల వదనంలో ఏదో ఆనందం. ఏ గదిలో ఉన్నారమ్మా? లోపలి పెరటి గదిలో. ఇప్పుడేం చూస్తావులే తాత, పురిటి కందుని. గదిలోకి అందరూ వెళ్ళటం ఆరోగ్యకరం కాదు, స్నానం అయ్యాక వచ్చి చూడు అంది. మారు మాట్లాడలేకపోయాడు పట్టాభి. అలాగే లేండి అమ్మగారు. భగవంతుడు చల్లగా చూశాడు, అదే సంతోషం. ఈ చొక్కాలు ఉంచండి అమ్మగారు. ఏదో పేదోణ్ణి, ఎంత మనసున్నా మంచి బహుమతులు తేలేను. ఏ కళనుందో విశాలాక్షి తిరస్కరించకుండా తీసుకుంది. ఏమిటో మేమంటే నీకు వల్ల మాలేని ఆపేక్ష. స్నానం అయ్యాక అమ్మాయిని వచ్చి చూసిపో మరి. అలాగే తల్లి. వెనుతిరిగిన వాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. చంటిబాబు ఎలా ఉన్నాడమ్మా? ఎర్రగా బొద్దుగా ఉన్నారా? చప్పరించేసింది విశాలాక్షి. ఎంత బొద్దుగా పుట్టినా అంతా నీరేగా. 4వ నాటికి బాగా తీసిపోతారు పిల్లలు. 3 నెలలు దాటితే గాని అసలు రూపురేఖలు బయటపడవు. ఇప్పుడే చెప్పలేం ఎవరి పోలికో. తలమూలిగే పని నాకు అంది. మౌనంగా గృహోన్ముఖుడయ్యాడు. నా రేఖ మారిపోవటంతో నా పట్ల గల ఆదరాభిమానాలు సన్నగిల్లిపోయాయి. అమ్మాయి గారిని ఎత్తుకు మోసినవాణ్ణి, అమ్మాయి గారి పెళ్లికి నడుం కట్టి పనిచేసి బహుమతులు అందుకున్నవాణ్ణి. ఈనాడు అమ్మాయి గారిని చూసే అర్హత కూడా కోల్పోయాను అనుకున్నాడు. ఇవాళ 11వ రోజు. స్నానం అయిపోతుంది అమ్మాయి గారికి, పోయి చూడాలి. నిద్రలేస్తూనే అనుకున్నాడు పట్టాభి. కానీ 2 రోజులుగా జ్వరంతో ఉన్న అతడి శరీరం కాస్తైనా కదలను అని నిరాకరించింది. మగతగా పడున్నాడు మరో 2 రోజులు. దయార్ద్రత గల పొరుగు రుద్ధరాలు ఒక ఆమె అప్పుడప్పుడు కాస్త కాఫీ బలవంతంగా గొంతులో పోసి ప్రాణాలు నిలిపింది పట్టాభిని.
4వ నాడు ఉదయం తెలివి వచ్చిన పట్టాభి సంతోషించలేదు. దుఃఖిస్తూ అన్నాడు వృద్ధురాలితో, నేను బ్రతికి ఏం లాభం? అలా మగతలోనే ప్రాణాలు పోకుండా ఎందుకు బతికించావు నన్ను అని. చాలు ఊరుకో అన్నా, ఏం చేస్తాం, బాధల్లో ఉన్న ప్రాణానికి అలాగే అనిపిస్తుంది మరి. అవ్వ తెచ్చిన వేడి గంజి తాగాక కొద్దిగా సత్తు వచ్చినట్లయింది పట్టాభికి. 3-4 రోజులు పడున్నాను కదూ ఈ జ్వరంతో, జ్ఞాపకం చేసుకుంటున్నట్టు అన్నాడు. అన్నట్టు అమ్మాయి గారిని చూడాలా, మొన్ననే స్నానం అయిపోయి ఉంటుంది కదా, ఈ పాపిష్టి జ్వరం వచ్చి. ఎక్కడికి పట్టావి? అవ్వ తరిచి అడిగింది. అదే మన పెద్ద కామందు వెంకట్రామయ్య గారు అమ్మాయికి కొడుకు పుట్టాడు కదా, చిన్నప్పటి నుంచి చిట్టి తల్లికి నా దగ్గర మాలిం ఎక్కువ. గతుక్కుమంది అవ్వ. ఓ క్షణం ఆగి, వెళ్ళొచ్చులే, రేపు కాసింత కూడి తిన్నాక, ఏం తొందర అంది ఉదాసీనంగా. అమ్మో, రేపటిదాకానా? మంచం మించి లేచి గుడ్డలు మార్చుకుంటూ అన్నాడు. ఉడుకు గంజి తాగాక మంచి బలం వచ్చిందిలే, నాకేం పర్వాలేదు అంటూ గుమ్మం దాటిపోతున్న అతన్ని వారింప శక్యం కాలేదా వృద్ధురాలికి. ఓరి నా మాటను, ఇప్పుడు ఆ అమ్మాయి గారిని ఇప్పుడే చూడాలా, రోడ్డు ఎక్కిపోతూ అరిచాడు పట్టాభి. 1 గంటలో వచ్చేస్తాలే. గబగబా సాగిపోయాడు. సగం దారిలో గుర్తుకొచ్చింది పట్టాభికి. అమ్మాయి గారిని చూడటానికి ఒట్టి చేతులతో ఎట్లా వెళ్ళేది? వెనక్కిపోయి మార్కెట్లో వెతికి ఆఖరికి 1 డజను ఎర్రగాజులు సంపాదించాడు. పువ్వులు పళ్ళు కొన్నాడు. డబ్బులు 4 రోజుల్లో ఇచ్చేస్తాలే అన్నాడు షాపు వాడితో. అరువు బేరవా? దుకాణదారుకు పట్టాభి కూనీకోరు అన్న సంగతి బాగా తెలుసు కనుక మాటలు సరిగ్గా పైకి వెలువడలేదు. 4 రోజులేగా, ఇచ్చేస్తాలే. నా బంగారు తల్లికి ఎర్రగాజులంటే మహా ఇష్టం. ఓటువి గీటువి లేకుండా చూసి మంచి వెన్నిక చేసి ఇవ్వు అన్నాడు. లోపల చావిట్లో వాలు కుర్చీలో కళ్ళు మూసుకుని పడుకున్న వెంకట్రామయ్య దగ్గరగా వెళ్ళి, దండాలు బాబుగారు అన్నాడు పట్టాభి 2 సార్లు. వెంకట్రామయ్య కళ్ళు విప్పకుండానే మూలిగినట్టు ఓ అన్నాడు. నిద్రపోతున్నట్టున్నారు అనుకున్నాడు. మళ్ళీ పిలిచినా అదే ఫలితం. పట్టాభి దిక్కులు చూశాడు. ఎక్కడా ఎవరూ కనపడలేదు. మెల్లగా లోపలికి నడిచాడు. పెరటి వసారాలో విశాలాక్షి రాయిలా కూర్చుని ఉంది, కదులు మెదులు లేక. ఎంత పిలిచినా పట్టాభి వంక చూడలేదు. మాట పలుకు లేకుండా ఉండిపోయింది. పట్టాభికి కాళ్ళాడలేదు. ఏమిటిది, ఇల్లు ఇంత భీతావహంగా ఉంది? అమ్మాయి గారు, అమ్మా, చిట్టి తల్లి. గోడలే సమాధానంగా మారుమ్రోగాయి. ఇంతలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. కేర్మంటూ ఉత్తరం వైపు పంచపాళి నుంచి. ఆత్రంగా అటు పరిగెత్తాడు పట్టాభి. గోడ వైపుకు తిరిగి పడుకుని ఉంది మాధురి చలనరహితంగా. అమ్మాయి గారు, మిమ్మల్ని బాబుని చూడటానికి వచ్చాను తల్లి. మాట్లాడరేంటి ఎవరు? ఆలస్యంగా వచ్చాననా? మొన్ననే రావాల్సింది కానీ ఎదవ జరవమ్మ పీల్చి పిప్పి చేసింది. ఏం చేయను తల్లి. 2 అడుగులు ముందుకు వేశాడు. మాధురి తిరిగి చూడలేదు. తాత మీద కోపం వచ్చిందా తల్లి నీకు? వద్దమ్మా, ఇలా చూడు, ఈ గాజులు నీకోసం తెచ్చాను తల్లి అందించబోయాడు దగ్గరగా వెళ్ళి. ఇటు తిరిగి తాత వంక చూసింది మాధురి. పామును చూసినట్లు అడుగు వెనక్కి తీసుకున్నాడు పట్టాభి. అమ్మాయి గారు! ఆక్రోశానికి దిక్కులే దద్దరిల్లాయి. చేతిలోని గాజులు నేలపడి తునకలయ్యాయి. కుప్ప కూలిపోయాడు. నేను చూడలేను తల్లి, నేను భరించలేను. ముఖం కప్పుకుని బావురు అన్నాడు. కళ్ళలాడి నిన్ను ఇంతలోనే మంగళహీనంగా తయారు చేయటానికి ఏం పాపం చేశామమ్మా? కుళ్ళి ఏడ్చాడు. ఇక్కడ భద్రమ్మ శోకం. బయట నుండి తారాస్థాయిలో విశాలాక్షి రాగాలు వినవస్తున్నాయి. మాధురి విరాగిలా కూర్చుంది, బాధలకు అతీతమైనట్లు. నా సీత లేకపోయినా నువ్వు పచ్చగా ఉన్నావని మురిశాను కదా తల్లి, నేనెలా బతకనమ్మా? అతడి శోక ప్రవాహం సుళ్ళు తిరిగిపోతుంది. ఏడుపులు ఊడుపులు అయిన తర్వాత భద్రమ్మ చెప్పింది. బిడ్డ పుట్టాడన్న సంతోషంతో చూడటానికి వస్తూ ఉంటే దారిలో కారుకి యాక్సిడెంట్ అయ్యి మరణించాడు మాధురి భర్త. పుట్టిన బిడ్డ వైపు చూశాడు తాత. భారంగా బయటకు నడిచాడు. తండ్రి గండాన పుట్టాడు. అతడి చెవుల్లో రింగుమంటున్నాయి పాలేరు మాటలు. బిడ్డను ఎత్తుకోవాలని కానీ మరొక్క క్షణం అక్కడ నిలవాలని కానీ అనిపించలేదు. ఒక్కసారిగా మతిపోయింది అతడికి. చూడమ్మా, పిల్లవాడిని దగ్గరకు తీసుకో, ఎలా ఏడుస్తున్నాడో చూడు. భద్రమ్మ మాటలను మాధురి వినిపించుకోవటం లేదు. అన్ని మనస్కంగా చూస్తూ కూర్చుంది.
నిట్టూర్చింది భద్రమ్మ. ఇక అలాగే కూర్చుంటే ఎలా తల్లి? పోయిన వాళ్ళతో పోలేం కదా, మనసు రాయి చేసుకోవాలి. బిడ్డకు తానే పాలు పట్టి నిద్రపుచ్చింది భద్రమ్మ. కాసేపటికి విశాలాక్షి వచ్చింది కూతురి గదిలోకి. చూడు మధు, నిద్రలో నీ కొడుకు ఎంత అందంగా నవ్వుతున్నాడో చిట్టి తండ్రి. ప్రేమగా వాడి బొగ్గలు నిమిరింది. అంతలోనే దుఃఖం ముంచుకురాగా ఒడివడిగా బయటకు పోయింది. మాధురి అప్పటికీ కదలలేదు. ఆమెలోని చైతన్యం నశించిపోయిందా అన్నట్టు కూర్చుంది కదలకుండా. ఎవరి మాటలు ఆమె ధ్యాసను మళ్లించలేకుండా ఉన్నాయి. 2 రోజులుగా అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు. ఏమీ మాట్లాడదు. నాకేమిటో భయంగా ఉందండి. భర్తను పట్టుకుని గోడుగోడునే ఏడ్చింది విశాలాక్షి. వెంకట్రామయ్య మెల్లగా కూతురి వద్దకు వెళ్ళాడు. కన్నబిడ్డను తదేకంగా చూస్తూ వీరాగనిలా ఉన్న కుమార్తెను చూసి తండ్రి ప్రాణం గిలగల్లాడిపోయింది. ఏం చెప్పడానికి నోరు రాక పసివాణ్ణి చూస్తూ మరొక పక్కన కూర్చున్నాడు. అంతలో సూడిగాలిలో పరిగెత్తుకొచ్చాడు ఒక నౌకరు. అయ్యగారు, గాజులు పట్టారు, చచ్చిపోయాడట. ఆ ఒక్క ఉదుటిన లేచాడు వెంకట్రామయ్య. ఎప్పుడు? మొన్న ఇక్కడికి వచ్చి వెళ్ళాక మంచాన పడి మరి లేవలేదుట. ఈ ప్రొద్దున్న ప్రాణం పోయిందిట. శవాన్ని మన వీధి నుంచే తీసుకుపోతారట. చచ్చిపోతూ కూడా అమ్మాయి గారు అన్యాయం జరిగిపోయిందని ఏడ్చాడట పరాకుగా. గాజులు తాత చచ్చిపోయాడా? అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని మాధురి అమాంతం గావుకేక పెట్టినట్లు అడిగింది. అవునమ్మా, అదిగో బాజాలు ఊరేగింపులు మన వీధికే వస్తున్నాయి. కిటికీ వద్దకు పరిగెత్తింది మాధురి. ముఖం కనిపించినంతగా శవం మీద పూలదండలు కప్పారు. బాజాలు మోగుతున్నాయి. 4-5 యువకులు బాగా తాగి తందనాలాడుతూ గాలిలో ఎగిరి మొగ్గలు వేస్తూ వాహకులకు ముందుగా మహాకోలాహలం సృష్టిస్తున్నారు. ఏమిటో, కొందరు చావులు కూడా పెళ్ళిళ్ళలాగా జరుపుకుంటారు అనిపించింది మాధురికి. తాత మీద అభిమానం ఉన్న వారంతా చందాలు వేసుకుని జరిపిస్తున్నారట. నౌకరు విశదీకరించాడు. శవవాహకులు వెంట ఉన్న జనము కనుమరుగయ్యారు క్రమంగా. ఏం పాపం చేశావని దేవుడు నీకు శిక్ష వేశాడమ్మా. ఆనాడు తనకు ప్రాప్తించిన వైధవ్యం గురించి తాత రోధించటం, దైవాన్ని నిందించటం తలపుకొచ్చాయి మాధురికి. బాధగా మూలిగింది ఆమె హృదయం. భార్య గతించింది. కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. మనవరాలు ఘోరంగా హత్య చేయబడింది. జీవితమంతా రోధిస్తూనే ఉన్నావు. నువ్వేం పాపం చేశావని తలమునకలయ్యే కష్టాలతో తల్లడిల్లి తనువు చాలించావు తాత. పోయావు కదా దేవుడి దగ్గరికి. అడుగు అతగాడిని, ఏ పాపము చెయ్యని అమాయకులతో ఎందుకు చలగాటలాడతావని. సవ్యంగా సలక్షణంగా సత్య మార్గాన నడవటమే మనం చేసిన పాపమేమో. మెల్లగా కిటికీ దగ్గర నుండి నడిచొచ్చింది. శయ్య మీద పడుకొని నిద్రలో అమాయకంగా నవ్వుతున్నాడు పసివాడు. బిడ్డకు దిష్టి తగలకుండా అంటూ చేతులకు బుల్లి బుల్లి నల్ల గాజులు తొడుగుతోంది భద్రమ్మ. మాధురి మనసు కలుక్కుమంది. గాజులను ఎప్పుడు ఏ సందర్భంలో చూసినా తాత గుర్తుకొస్తాడు. నొప్పి పుట్టినా చేతులకి గాజులు వేసుకోవాలి, ఇదొక తీయటి బాధ తల్లి అనేవాడు పదే పదే తనకు గాజులు తొడుగుతూ. ఏమిటో, బ్రతుకే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలిసే ఉంటాయి కలగా పులగంగా. ఓసారి ఏడుస్తూ బ్రతకాలి. సీత లేదన్నాక ఇక బ్రతకాలనిపించలేదు. అయినా బ్రతికాను అంటూ ఎన్నెన్నో మాట్లాడాడు ఒక్క నెల క్రితమే. వైరాగ్యంగా ఏమేమో అంటున్నాడు అనుకున్నారు తమ దంపతులు ఆనాడు. కానీ ఆ మాటల్లో ఎంత నిజం! తనంటే ప్రాణం పెట్టే తాత, తనను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త, ఇరువురు తనను వదిలి తనువులు చాలించారు. పసివాడు ఇంకా బోసి నవ్వులు కురిపిస్తూనే ఉన్నాడు నిద్రలో. ఆ నవ్వు చూసిన మాధురి మనసులో మమత తాలెత్తి, అంతలోనే వేళ్ళుని ఆప్యాయంగా బిడ్డను లేవనెత్తి గాఢంగా గుండెలకు అదుముకుంది మొదటిసారిగా. ఈ 4 రోజుల నుండి భర్త మరణ వార్త విన్న దగ్గర నుండి ఇక తనకు బ్రతకాలనిపించలేదు. పుట్టిన బిడ్డ ముఖమే చూడలేకపోయింది. ప్రాణం తీసుకునే మార్గం అన్వేషించింది. కానీ ఇప్పుడు ఆ యోచనే ఘోరంగా అనిపిస్తోంది. చావాలని లేదు. అమ్మో, తండ్రి లేని ఈ పసికందును తల్లిని కూడా లేని నిర్భాగ్యుణ్ణి చేయలేను చేతులారా. తల్లి తండ్రి లేని సీత జీవితం ఎంత అధ్వాన్నంగా ఉండేదో, ప్రేమార్ద్రతలు కరువై ఎంతగా కొట్టుకుపోయేదో నేను బాగా ఎరుగుదును. మా అమ్మ నన్ను ప్రేమగా చూసి దగ్గరకు తీసుకుంటే సీత కళ్ళు చెమర్చటం ఎన్నోసార్లు చూశాను. తెలిసి నిన్నటువంటి దుర్గతికి ద్రోయలేను. నీకోసం బ్రతుకుతాను బాబు, నీకోసం బ్రతుకుతాను. తనలో తానే వేదాంతిలా నవ్వుకుంటూ, నిజంగా బ్రతుకే తీయని బాధ కదూ.
అక్షర జ్ఞానము విద్యాగంధము ఏమాత్రము లేని తాత మానవ జీవితాన్ని ఎంత ఘనంగా వ్యాఖ్యానించాడు అనుకుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.